అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చిలకాటం, ఎపిసోడ్ నెంబర్ 16. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం ఈ 2 రోజులు రమ్యక్క వాళ్ళ ఇంట్లోనే ఉందామా అంది భావన. అక్కడే ఉందాము, కానీ 2 రోజులు కాదు అంది ఆద్య. మరి ఎన్ని రోజులు ఆద్యక్క? 4 లేక 5 రోజులు ఉందాం భావన. ఒకరోజు అంటే చివరి రోజున నీ కాలేజీ పని చూసుకుని మిగిలిన రోజుల్లో సరదాగా గోల్కొండ, చార్మినార్, లుంబినీ పార్క్ ఇంకా అంటూ ఉండగా ఆద్యక్క ముందుగా కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత నువ్వు చెప్పే చోట్లకు వెళ్దాం అంది భావన. ముందు నీ కాలేజీకి వెళ్తే ఆ తర్వాత రోజు మనం మన ఊళ్ళో ఉంటాము. ఏదో ఒకటి చెప్పి మనల్ని ఇక్కడి నుంచి మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు భావన. ఇంకా చాలు ఆద్య, మనం ఈ రాత్రి మాత్రమే రమ్య వాళ్ళ ఇంట్లో ఉండేది. మీరిద్దరూ ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి అక్కడ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. ఇంతలో నేను మా ఆఫీస్కి వెళ్ళి సెలవుకు పర్మిషన్ తీసుకుని కాలేజీకి వచ్చేస్తాను. అక్కడి నుంచి ఏదైనా హోటల్లో భోజనం చేసిన తర్వాత మనం ఇక బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మిమ్మల్ని మన ఊరు తీసుకుని వెళ్ళి ఇంట్లో వదిలేస్తాను అని ఆన్య అంటూ ఉండగా ఇంతలో ఆద్య కోపంతో ఇక అక్కడితో నీ బాధ్యత భారం తీరిపోతాయి, అంతేగా అక్క? అది కాదు ఆద్య, ఎవరో ఇంట్లో ఉంటూ సరదాగా తిరగడం ఎందుకు చెప్పు? అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కదా. మరి వాళ్ళని మన ఇంటికి నువ్వు తీసుకుని వచ్చినప్పుడు నువ్వు మన ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యారా అక్క? ఆద్య, మన గురించి మనకు తెలుసు, కానీ మనం వాళ్ళని చూడకుండా ఎవరు ఎలాంటి వారో చెప్పలేం కదా. మన వలన ఆ ఇంట్లో ఎవరు ఇబ్బంది పడకూడదు, అందుకే నేను చెప్పేది. నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు? మనం ఆలోచించే తీరు బాగుంటేనే మన మాట కూడా బాగుంటుందక్క. మన ఇంట్లో వాళ్ళు ఏమీ అనరు కాబట్టి ఆ రోజు నువ్వు అంత ధైర్యంగా నీ ఫ్రెండ్స్ను మన ఇంటికి తీసుకుని రాగలిగావు, అవునా? అవును అని అంది ఆన్య. అలాగే రమ్య కూడా. అందుకే మనల్ని వెంటనే రమ్మని అంది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని అనుకుంటే సమాధానం చెప్పడానికి కొంత టైం అయినా తీసుకునేది కదా. లేదా తను సమాధానం చెప్పలేక తన మాట దాటేస్తూ మాట్లాడుతూ ఉండేది. అలా కాకుండా తను ప్రేమగా ఆప్యాయంగా రమ్మని పిలిచింది. పైగా వెంటనే మన కోసం క్యాబ్ కూడా బుక్ చేసి ఆమె డబ్బు కూడా డ్రైవర్కి గూగుల్ పే చేస్తానని చెప్పింది. అక్క, నువ్వు ముందు నీ ఆలోచనలు మార్చుకో. నేను రమ్యను తప్పు పట్టలేదు ఆద్య. అక్కడ మనం ఉంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళ ఇంట్లోని వాళ్ళు మనల్ని ఏమైనా అనుకుంటారేమో అని నా ఉద్దేశం. అలా అనుకుంటూ ఉంటే మనం ఇక ఎక్కడికి వెళ్ళలేము, అలాగే ఏ బంధాన్ని నిలుపుకోలేము. బంధం నిలబడ్డానికి మాట, మంత్రి, రాకపోకలు, మన వారి కోసం త్యాగాలు ఉంటేనే ఆ బంధం అపార్థాలు లేకుండా బలపడుతుంది అంది ఆద్య. ఆద్య, ఇంత పెద్ద మాటలు నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అంది ఆన్య. మా ఫ్రెండ్స్ కుటుంబ కష్టాలు వింటూ తెలుసుకుంటున్నాను అంది ఆద్య. అందుకేనాక నువ్వు గెలిచిన నాయనమ్మ చైన్ను నాకు త్యాగం అనుకుని ఇచ్చావా? అంటే మీ ఫ్రెండ్స్ కష్టాలు విని నువ్వు నాకు చైన్ ఇచ్చేశావు అని అనుకోనా అంది భావన. ఓయ్ మొద్దు, అది నేను నీకు ప్రేమతోనే ఇచ్చాను అంటూ తలపై ఒకటి మొట్టికాయ వేసింది ఆద్య. మేడం, రమ్య గారు పంపించారు. ఆన్య అంటే మీరేనా అని అన్నాడు క్యాబ్ డ్రైవర్. నేనే అంది ఆన్య. ఇంతలో ఆన్యకు రమ్య ఫోన్ చేసి, ఆన్య, మీరు క్యాబ్ ఎక్కండి, ఎక్కడా కూడా ఏమీ తినకండి, ఇంట్లో మీకోసం భోజనం తయారు చేయించి పెట్టాను అని చెప్పింది. సరే రమ్య అని చెప్పి తర్వాత క్యాబ్లో వాళ్ళ ప్రయాణం రమ్య వాళ్ళ ఇంటికి సాగింది. చూసావక్క, రమ్య అక్క మన కోసం భోజనం కూడా తయారు చేయిస్తుంది
అంటే దాని అర్థం ఏంటి? రమ్మనా లేక రావద్దనా? నేను అనేది నేను అనేది నీకు అర్థం కాలేదు ఆద్య. అయితే నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకుంటాను అంది ఆద్య. ఒకసారి నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ళ అమ్మగారు నేను రావడం ఇష్టం లేని విధంగా చూశారు. అయినా అది ఎప్పటి విషయమో కదా, దాన్ని వదిలేసి మనం కూడా హ్యాపీగానే వెళ్దాంలే, పదండి అంటూ తనకే తెలియని ఇబ్బందితో అంది ఆన్య. అక్క, అప్పట్లానే ఇప్పుడు కూడా ఉంటుంది అని ఎలా అనుకుంటాం చెప్పు? ఒకసారి ఏదో జరిగిందని ఇక ఎప్పుడూ అదే జరగదు కదా. నువ్వు ఇలా ఆలోచిస్తూ వెళ్తే రమ్య అక్క బాధపడుతుంది. అదైనా నీకు తెలుసా? అంటూ తల ఊపింది ఆన్య. ఇక రమ్య ఆన్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ ఇంటికి చేరడానికి ఇంకా గంట టైం పడుతుంది. ఇక తన స్నేహితురాలిని చూసి చాన్నాళ్ళయింది. ఇన్నాళ్ళకు తన ఇంటికి వస్తుంది ఆన్య. ఆ ఆనందంతో ఎదురు చూస్తూ ఉందేమో. తనకు ఆ టైం కాస్త ముందుకు కదలడం లేదు. కొంతసేపటికి క్యాబ్ వచ్చి రమ్య వాళ్ళ ఇంటి ముందు చేరింది. ఆ క్యాబ్ సౌండ్కి ఆనందంగా బయటికి వెళ్ళింది రమ్య. ఆన్యని చూడడమే తన స్నేహితురాల్ని చాలా రోజుల తర్వాత చూసిన ఆనందంలో రమ్య వెళ్ళి గట్టిగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆన్యని కౌగలించుకుని ముద్దు పెట్టింది. వామ్మో అక్క, మీ స్నేహం మామూలుగా లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది అంది ఆద్య నవ్వుతూ. ఆద్య, ఎలా ఉన్నావు అని అడిగింది రమ్య. చాలా బాగున్నాను రమ్యక్క, నువ్వు భావన? నేను బాగున్నానక్క అంది భావన. సరే, ముందు లోపలికి రండి, తిరిగి తిరిగి అలసిపోయారు అంటూ వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళింది రమ్య. ఇక ఆన్య భయపడినట్లుగా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏంటి రమ్య, ఇంట్లో ఎవరూ లేరేంటి అని అంది ఆన్య. ఎవరు ఉంటారు? నేను వచ్చినప్పుడు మీ అమ్మ, నాన్న, చెల్లి ఇంకా తాత, బామ్మ ఉన్నారుగా. ఆన్య, నువ్వు మా ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు ఇక్కడికి మా అమ్మ వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు. అమ్మకు కొంచెం కోపం ఎక్కువ, అందుకే నువ్వు వచ్చిన రోజు కోపంతో రొసరొసలాడుతూ ఉంది. అందుకేగా నీతో సరదాగా ఉండాలని, ఇంకా పల్లెటూరుని చూడాలని నేను మీ ఇంటికి వచ్చాను. అది సరే, మీ అమ్మ, నాన్న, చెల్లి అమెరికాలో ఉంటే మరి నువ్వెందుకు ఇక్కడ హైదరాబాదులో ఉండిపోయావు అని అంది భావన. ఇక్కడ మా తాత, బామ్మ ఉంటారు. వాళ్ళ దగ్గర కన్నా కూడా వీళ్ళ దగ్గరే నాకు ఎక్కువ ప్రేమ లభిస్తుంది. అయినా ఈ వయసులో ఇంత ప్రేమ చూపిన వీళ్ళను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు నచ్చలేదు అని ఏదో తెలియని బాధతో అంది రమ్య. అక్క అని ఆద్య ఏదో అడగాలని అంది. కానీ అది గమనించిన రమ్య, ఆద్య, మనకు మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది, ముందు ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేసిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని వాళ్లకు ఒక బెడ్రూమ్ చూపించి లోపలికి పంపించింది రమ్య. ఆన్య, ఆద్య, భావన స్నానాలు చేసి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చారు. రండి రండి, భోజనం వేడివేడిగా ఉంది. ఈ వర్షంలో ఈ వేడివేడి భోజనం చేస్తూ ఉంటే అలసిన ప్రాణం హాయిగా ఉంటుంది అని అంది రమ్య వల్ల బామ్మ సుందరమ్మ. బాగున్నారా బామ్మ అని పలకరించింది ఆన్య. బాగున్నాను మనవరాలా. ఈ బామ్మ నీకు ఇప్పటి గుర్తు వచ్చిందా? ముందు రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంది సుందరమ్మ. అంటూ వాళ్ళని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని కూర్చోమని చెప్పి కూర్చోబెట్టింది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ, రమ్య, తాతయ్య ఎక్కడున్నారు? భోజనం చేయడానికి రాలేదేంటి అని అంది ఆన్య. మీ తాతగారికి కొంచెం ఆరోగ్యం బాగోలేదని తొందరగా భోజనం చేసి టాబ్లెట్లు వేసుకుని పడుకున్నారు అంది సుందరమ్మ. తాతగారికి ఏమైంది బామ్మ అని అడిగింది ఆద్య. కొంచెం బీపీ ఎక్కువగా ఉంది, అయినా ఏమీ కాదులే, టాబ్లెట్లు వేసుకుని పడుకున్నారు కదా
అంటూ భోజనం చేస్తూ, అది సరే గాని అన్య, నిన్ను ఒకటి అడగనా అంది బామ్మ. అడగండి బామ్మ. స్నేహం కాలేజీ వరకే పరిమితం అని అనుకున్నావా? ఇప్పటి వరకు నీకు రమ్య అసలు గుర్తు రాలేదు కదా? అలా ఏమీ కాదు బామ్మ అంది అన్య. కానీ అన్య, నీ గురించి మాత్రం రమ్య రోజు చెబుతూనే ఉంటుంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా. ఎందుకంటే అది నీ స్నేహాన్ని వదిలి ఉండలేక. అందుకే అది చాలా బాధలో ఉండి తనతో నువ్వు ఉంటే తనకు ఆనందంగా ఇంకా ధైర్యంగా ఉంటుందని నిన్ను ఇక్కడికి వచ్చి తనతో ఉండమని అడిగింది. కానీ నువ్వు రావడం ఇష్టం లేదని అన్నావు. దాంతో రమ్య ఎంత ఫీల్ అయిందో తెలుసా అని సుందరమ్మ అంటూ ఉండగా రమ్య కళ్ళు చెమ్మగిల్లాయి. అది గమనించిన అన్య, సారీ రమ్య, నేను వస్తే మీ అమ్మగారు నిన్ను కోపగించుకొని తిడతారేమోనని భయంతో నేను రాలేదు. ఐఎమ్ సారీ అంటూ తప్పు చేసిన దానిలా రమ్యను బ్రతిమలాడుతూ ఉంది ఆన్య. ఇంతకీ రమ్యకి వచ్చిన కష్టం ఏమై ఉంటుంది? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.